భూమి గుండ్రంగా ఉంది అన్న నిజాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ వెళ్తున్నారు ఎక్కువ సార్లు అన్నట్లుగా విమర్శిస్తూ ఉండేవాళ్ళు. అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు, బాబు నేను సినిమాలు చేసుకోవడానికి వెళ్తున్నాను, సినిమాలు చేస్తే కానీ నాకు డబ్బులు రావు, డబ్బులు వస్తే కానీ పార్టీని నడపలేనని చెప్పినా సరే పార్ట్ టైం అని అదని ఇదని రకరకాలుగా క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు దాకా బెంగళూరు వెళ్ళారు. ప్రతిసారి బెంగళూరు వెళ్ళటం, ఇక్కడ రావటం, 1-2 రోజులు పని చూసుకోవటం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా మళ్ళీ బెంగళూరు వెళ్ళటం, లేదా ఢిల్లీ ధర్నాని వెళ్ళటం. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే చరిత్ర పునరావృతం అవటం అంటారు కదా. అంటే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం విమర్శలు చేశారో, అప్పట్లో టీడీపీని ఏ విధంగా తక్కువ సీట్లు వచ్చి నేను ఎగతాళి చేశారో, అవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వాళ్ళకే తగిలి